ఈ బాల్ ఎలా 6 కొట్టాలి. అవునా? అరే చెత్త అంకుల్ వాళ్ళ ఇంట్లో ఎందుకు కొట్టినారా బాల్? నేను తీసుకొస్తలేరా అంకుల్? చెత్త అంకుల్ బాల్ పడింది ఇవ్వవా? మీ బాల్స్ వచ్చి నా ఇంజిన్ డ్యామేజ్ చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వెళ్ళకాయల్లారా వెళ్ళమని నుంచి బాల్ లేదు ఏం లేదు. బాల్ ఇప్పుడు ఏం చూసుకుంటాడు ఆ బాల్ తో? ఎవరైనా బాల్ లేకుండా బ్యాట్ చేస్తే ఎంత బాగుంటుంది కదరా. అవునరా. హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా మీకోసం కొత్త గ్యాజెట్ వీడియో తీసుకొచ్చేసా. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో మీకోసం కొత్త గ్యాడ్జెట్ వీడియో అయితే తీసుకొచ్చేసాం, మెటా షాట్. ఇది మీరు చాలా మంది చూసే ఉంటారు, 1 year బ్యాకే లాంచ్ అయ్యింది. సో ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం, దీని లోపల ఏమేమి కంటెంట్ ఉన్నాయో. తర్వాత దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాము. ఓకేనా, స్టార్ట్ చేద్దాం, వీడియో షురూ చేద్దాం. బాక్స్ చూడొచ్చు మీరు, ఇక్కడ మెటా షాట్ అని రాసింది. మెటా షాట్ అని ఎందుకు రాశారు? కంపెనీ పేరు. అటెన్షన్, ప్లీజ్ రీడ్ బిఫోర్ ప్లేయింగ్. ఆడే ముందు చూడమంటున్నారు. ఇక్కడ మీకు పిన్ అయితే ఇచ్చారు, ఇది బ్యాట్ ని రీసెట్ చేయడానికి. ఈ బ్యాట్ ని మీరు యూజ్ చేయాలి అంటే మెటా షాట్ యాప్ తో కనెక్ట్ చేసుకుని ఆడుకోవాలి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తుంటే ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ మ్యాక్బుక్ కానీ యూజ్ చేస్తుంటే యాప్ స్టోర్ నుంచి యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విండోస్ ల్యాప్టాప్స్ కి మీరు యూజ్ చేయాలి అంటే వెబ్సైట్ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా బాక్స్ లో మీకు MHL కేబుల్ అయితే ఇచ్చారు. ఈ MHL కేబుల్ లో మీకు లైట్నింగ్ పోర్ట్ ఇచ్చారు, మైక్రో USB కేబుల్ ఇచ్చారు, టైప్ C కేబుల్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక HDMI కేబుల్ ఉంది. ఈ కేబుల్ మీకు బ్యాట్ ని టీవీకి కనెక్ట్ చేసుకుని ఆడడానికి యూజ్ అవుతుంది. MHL కేబుల్ మీ టీవీతో కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ డివైస్ లో మిరాప్లెగ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడే టీవీకి మీ మొబైల్లో ఉన్న మెటాషాట్ యాప్ స్క్రీన్ కాస్ట్ అవుతుంది. MHL కేబుల్ లేకుండా దీన్ని మీరు తీసుకోవాలి అంటే దీని ప్రైస్ 4,500 రూపాయలు ఉంది. MHL కేబుల్ తో కనుక ఈ బ్యాట్ ని మీరు తీసుకోవాలి అనుకుంటే ప్రైస్ 6,000 రూపాయలు ఉంది. సో బ్యాట్ చూడొచ్చు, చాలా పొట్టిగా ఉంది. ఇక్కడ సిలికాన్ గ్రిప్ కూడా ఇచ్చారు. సో గ్రిప్ పరంగా చాలా బాగుంది పట్టుకున్నప్పుడు. బ్యాట్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ మెటా షాట్ అని రాసింది. బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ లైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీకి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ టైప్ C పోర్ట్ అయితే ఉంది. ఈ బ్యాట్ లో మీకు మోషన్ సెన్సార్ ఉంటుంది. మన మోషన్ ని టీవీలో ప్రతిబింబిస్తూ ఉంటుంది అనమాట. మనం ఆడేది టీవీలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంటుంది మీరు షాట్ కొట్టేటప్పుడు బాల్ ని. ఇంకా ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 0 నుంచి 100% ఛార్జ్ చేయడానికి 4 గంటల టైం అయితే తీసుకుంటుంది. టోటల్ బ్యాటరీ లైఫ్ 6 hours అయితే వస్తుంది. 6 months వారంటీతో వస్తుంది. అట్లీస్ట్ 1 year వారంటీ ఇస్తే బాగుండేది. ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ ఏమైనా వస్తే మాత్రమే మీకు వారంటీ అయితే వర్తిస్తుంది. మీరు ఫిజికల్ గా దీన్ని ఏమైనా డ్యామేజ్ చేస్తే వారంటీ అయితే రాదు. ఇది ఫైనల్ గా ఈ బ్యాట్ ప్రోస్ కాన్స్ చెప్పి వీడియోని ఎండ్ చేసేద్దాం. ఈ కాలంలో పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేకుండా పోయాయి. స్కూల్స్ లో కూడా గ్రౌండ్స్ లేకుండా చేస్తున్నారు. అట్టపెట్టిలాగా స్కూల్స్ కట్టేస్తున్నారు. పిల్లలు దానిలో కుక్కేసి గ్రైండర్స్ లాగా రుబ్బుతున్నారు అనమాట. రుబ్బిన తర్వాత తెలిసిందేగా పేపర్లో ఒకటి మావే పిల్లలకి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కావాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ వాళ్ళ మైండ్ ని కొంచెం రీఫ్రెష్ చేస్తాయి. ఈ కాలంలో బయట రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ప్లేస్ లేక. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి బ్యాట్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ బ్యాట్ ని మీరు మీ ఫోన్స్ తో యూజ్ చేసుకోవచ్చు. iOS అయినా ఆండ్రాయిడ్ అయినా, మీ ల్యాప్టాప్స్ లో యూజ్ చేసుకోవచ్చు. విండోస్ అయినా మ్యాక్ బుక్స్ అయినా, టీవీస్ కూడా ఈ బ్యాట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల డివైజెస్ కి ఈ బ్యాట్ ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కరే కాదు, ఈ బ్యాట్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాళ్ళతో కూడా కనెక్ట్ అయ్యి ఈ బ్యాట్ తో మీరు ఆడుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ, వెయిట్ విషయానికి వస్తే పిల్లలకి బాగానే సెట్ అవుతుంది. కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఇంకా ఈ బ్యాట్ లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే, సో పెద్దవాళ్ళకి కూడా సపరేట్ గా వీళ్ళు డిజైన్ చేస్తే బాగుండేది. సో పెద్దవాళ్ళు పట్టుకొని దీన్ని ఆడలేరు, చాలా పొట్టిగా ఉంటుంది బ్యాట్. సో పెద్దవాళ్ళ కోసం సపరేట్ గా ఒక బ్యాట్ తీసుకొస్తే బాగుంటది. ప్రెసెంట్ అయితే చిన్నపిల్లల కోసమే వీళ్ళు డిజైన్ చేసినట్టు మనకు అర్థం అవుతుంది. వీళ్ళ యాప్ తో కనెక్ట్ చేసుకుని ఆడుతున్నప్పుడు యాప్ ఇంటర్ఫేస్ అయితే అసలు బాగాలేదు. ల్యాక్స్ ఉన్నాయి ఫుల్ గా. అండ్ గ్రాఫిక్స్ కూడా అంత చూడడానికి బాగాలేదు. సో దీన్ని కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. సో ఈ బ్యాట్ ని మనం టీవీకి కనెక్ట్ చేసుకునేటప్పుడు పెద్ద టాస్క్, సరిగ్గా కనెక్టే అవ్వట్లేదు. నాన్ టెక్ పర్సన్స్ అయితే, అసలు టెక్నాలజీ పై నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ బ్యాట్ తీసుకొని టీవీ కనెక్ట్ చేయాలి అనుకుంటే
చాలా ఇరిటేట్ అయితే అవుతారు. కింద పైన పడి ఫైనల్ కి బ్యాట్ అయితే మేము టీవీ కనెక్ట్ చేసాము. మిరాప్లెగ్ యాప్ తో దీన్ని కనెక్ట్ చేసుకోవాలి మీరు టీవీకి. సో మిరాప్లెగ్ యాప్ కి మీరు పర్మిషన్స్ అయితే ఇవ్వకండి. పర్మిషన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఫినిష్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనం యాప్ ని టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళే ఓన్ గా ఒక యాప్ క్రియేట్ చేస్తే బాగుంటది స్క్రీన్ కాస్టింగ్ కి. సో వీళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ పైన డిపెండ్ అవుతున్నారు. అవి ఎంతవరకు సేఫ్, వాటిని మనం ఎంతవరకు నమ్మొచ్చో తెలియదు. వీళ్ళు ఓన్ గా యాప్ డిజైన్ చేస్తే బాగుంటది. అంటే ఈ బ్యాట్ కొన్న యూజర్స్ అయితే చాలా మంది కంప్లైంట్ ఇస్తున్నారు, వీళ్ళ సర్వీస్ బాగాలేదు అని చెప్పి. అంటే రిటర్న్ సర్వీస్ అవ్వచ్చు, వారంటీ సర్వీస్ అవ్వచ్చు. సో వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోవట్లేదని చాలా మంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి ఈ బ్యాట్ మీరు తీసుకునేటప్పుడు. ఈ బ్యాట్ మీరు కనెక్ట్ చేసుకొని ఆడేటప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ కి గానీ రైట్ సైడ్ కి గానీ కనెక్ట్ చేసుకొని ఆడాలి. సో రైట్ లెఫ్ట్ రెండు ఒకేసారి ఆడే విధంగా ఇచ్చున్నా బాగుంటది. కొంతమంది ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. బాల్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతిసారి ఈ బటన్ అయితే మీరు ట్యాప్ చేయాలి. ప్రతిసారి ఈ బటన్ ట్యాప్ చేస్తే లాంగ్ రన్ లో ఈ బటన్ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఏమైనా మన మోషన్ తగ్గట్టు బాల్ వేస్తే బాగుంటది. పిల్లల కోసం ఇది రబ్బర్ గ్రిప్ అయితే ఇచ్చారు. సో ఇది ఎంతవరకు సేఫ్ మనం తెలియదు. ఇలా పట్టుకొని పిల్లలు ఆడితే ఓకే, కొంతమంది ఇలా పట్టుకోకుండా ఆడితే బ్యాట్ ఇలా ఇసిరేసారు అనుకో, బ్యాటరీ టీవీకి తగిలితే టీవీ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది పిల్లల కోసం తీసుకుంటే మీ టీవీ ప్రొటెక్టర్స్ అని చిక్కుతాయి, వాటిని యూజ్ చేసుకోవడం బెటర్. మీ టీవీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు అంటేనే తీటగాళ్ళు అనమాట. తీసుకొని దాన్ని బద్దలు కొట్టారు అనుకో టీవీ బొక్క, టీవీని రిపేర్ చేయించాలని చాలా ఖర్చు అవుతుంది. బాల్ బ్యాట్కి కనెక్ట్ అవుతుంది కదా. సో ఈ కనెక్ట్ అయ్యే ప్రాసెస్ కొంచెం డిలే అయితే ఉంది, కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది మనం కొట్టేటప్పుడు బాల్. అదొకటి నేను నోటీస్ చేశాను. మీకు అలవాటు అయితే ఓకే, అలవాటు అవ్వకపోతే ఎక్స్పీరియన్స్ బెటర్ ఉండదు. దీనిలో విఐపి పాస్ అని తీసుకొచ్చారు, సంవత్సరానికి 500 రూపాయలు ఉంది. దానిలో మీరు స్పెషల్ గ్రాఫిక్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రకరకాల స్టేడియంస్ కూడా ఉన్నాయి. ఆ విఐపి పాస్ కొంచెం ఫ్రీగా తీసుకొస్తే బాగుండేది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇందులో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. ఈ బ్యాట్ కనుక మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ బ్యాట్కి సంబంధించి. అక్కడ నుంచి ఈ బ్యాట్ని మీరు కొనుక్కోవచ్చు. నాకైతే ఇలాంటి బ్యాట్స్ కంటే చిన్నప్పుడు మనం చక్కగా సండే వస్తే ఉదయాన్నే లేచి టిఫిన్ తినేసి గ్రౌండ్కి వెళ్ళిపోయి ముఖం నల్లగా అయ్యేదాకా ఆడుకొని బెట్టింగ్లో ఒక 2 రూపాయలు అలా గెలిస్తే చక్కగా ఒక గోలీ సోడా తాగి లేకపోతే నిమ్మకాయ సోడా తాగి ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకొని ఉదయం నొప్పులతో లేచి బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్తే ఆ మూమెంట్సే బాగుంటాయి అనమాట. సో వీటితో ఆ ఫీల్ అయితే రాదు. సో ఇప్పుడు నేను చెప్పే మాటలు 90s పుట్టిన పిల్లలకైతే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు నేను ఏం చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోతోనే మేము ముందుకు వస్తాను. ఏ వీడియో అంటే ఆ వీడియోనే.